హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అనిమే చిన్నోడు. ఈ వీడియోలో నేను చిల్లింగ్ ఇన్ అనదర్ వరల్డ్ విత్ లెవెల్ 2 సూపర్ చిట్ పవర్ సీజన్ 1 ఎపిసోడ్ 2 తెలుగులోకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎపిసోడ్ 1 చూడకుంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. కొందరు రెస్పాన్స్ ఇచ్చినా కానీ ఇంకొందరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాపీరైట్ క్లెయిమ్స్ రావద్దనే నేను 3 రోజులు ఒక వీడియో పెడుతున్నా, మీరు అండర్స్టాండ్ అవుతారు అనుకుంటున్నా. ఇక లేట్ అండ్ ల్యాగ్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ ఇక్కడ ఉండుతుందో ఈ ఎపిసోడ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మనోడు ఫియోగాడు ఏం చేయలేక నా దగ్గరున్న మూసని వాడుతా అంటాడు. ఆ బీస్ట్ ఇలా ఉంటుంది, నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అని. మన హీరో మీద అటాక్ చేయడానికి వెళ్తుంటే మనోడు ఒక మూవ్ వాడి తప్పించుకుంటాడు. చాలా బాగుంది అనుకోని ఇంకా లేట్ లేకుండా ఎర్త్ డిఫెన్స్ అనే మూవ్ని వాడతాడు. ఆ బీస్ట్ టేల్ తో అటాక్ చేస్తుంది. మనోడు ఎర్త్ మూవ్ వాడాడు కాబట్టి తప్పించుకుంటాడు. ఆ బీస్ట్ చాలా షాక్ అయిపోతుంది. ఇదేరా ఛాన్స్ అనుకొని మన హీరో ఒక టెక్నిక్ వాడతాడు. ఆ బీస్ట్ నియర్ బై రీలొకేషన్ అని చెప్పి ఒక టెక్నిక్ వాడుతుంది. దాంతో మనం పక్కన టెలిపోర్ట్ అవుతుంది. మనోడు త్రిడ్లో తప్పించుకొని గ్రావిటేషన్ మూవ్ని వాడతాడు. దాంతో అది నేల కంటికి పోతుంది. ఆ బీస్ట్ అనేది ఎన్ని మూవ్ వాడినా కానీ అది పనిచేయదు. చేసేదేం లేక ఆ బీస్ట్ నేను ఓడిపోయాను అంటుంది. దాంతో మన హీరో సరే అనుకొని ఆ స్మెల్ ని రిమూవ్ చేస్తాడు. మనోడు చంపద్దు అనుకుంటాడు. సిస్టమ్ అంటుంది సబ్జుకేషన్ మ్యాజిక్ అని. సబ్జుకేషన్ మ్యాజిక్ అంటే ఏంటి అని మన హీరో అంటాడు. సిస్టమ్ ఇలా చెప్తుంది, ఈ మ్యాజిక్ కనుక నువ్వు వాడితే ఎవరినైనా నీ వశం చేసుకోవచ్చు అని. మనోడు అద్దు అంటాడు, ఎందుకంటే ఈ బ్యాటిల్ అనేది మనకు కూడా ఇష్టం లేదు. ఆ బీస్ట్ అనేది ఎలా అంటుంది, నన్ను చంపేసే అని. మనోడు అంటాడు, నాకు నిన్నెందుకు నేను చంపేస్తాను, నాకే ఈ బ్యాటిల్ అంటే ఇష్టం లేదు అని. ఆ బీస్ట్ అనేది మనిషి రూపానికి మారిపోతుంది. నువ్వు కొంచెం కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి బట్ట కప్పుతాడు. ఆ బీస్ట్ అనేది స్పృగ తప్పిపోతుంది. ఈమెకి ఏమైందని సిస్టమ్ అడుగుతాడు. ఈమె చాలా మ్యాజిక్ ఉపయోగించింది కాబట్టి స్పృగ తప్పిపోయిందని. మన హీరో ఒక ప్లేస్ కాడ క్యాంప్ వేసుకుంటాడు. ఎన్ని మూవ్స్ ఉన్నాయని చూస్తూ ఉంటాడు. మన హీరో ఇలా అనుకుంటాడు, టెలిపోర్టేషన్ మ్యాజిక్ అంత రేరా అని. ఇలాంటి మ్యాజిక్లు ఏమైనా ఉన్నాయని చూస్తూ ఉంటే అప్పుడే మన పాప లేస్తుంది. బట్టలు వేసుకొని బయటకు వస్తుంది. నువ్వు నా మీద హీలింగ్ మ్యాజిక్ వాడవు కదా అని అంటుంది. దాంతో మన హీరో అవును అంటాడు. ఒక్కసారి కూకొని ఇలా అంటుంది, నన్ను మీ శిశురాలుగా ఉంచుకోండి మాస్టర్ అని ఉంటుంది. ఆ ప్రాణాన్ని అంతా పనంగా పెట్టి మిమ్మల్ని కాపాడతా మాస్టర్ అని ఉంటుంది. మనోడు ఇలా అంటాడు, నేను హీరో క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యా, కానీ నన్ను లెవెల్ తక్కువ ఉండడంతో ఈ అడవిలో వదిలేశారు. నువ్వు నాతో ఉంటే నీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది అని అంటాడు. మన పాప ఎమోషనల్ ఫేస్ పెట్టినా కానీ మన హీరో వద్దంటాడు. అద్దనవడంతో మన పాప నేను చనిపోతా మరి అంటుంది. నువ్వు అలాంటి పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు సరే అని అంటాడు. తను కూడా సంతోషిస్తుంది. మనకి కింగ్డమ్ ఆఫ్ క్లైరోని చూపిస్తారు. మనకి ఆ ఎల్లో కలర్ జుట్టు అతన్ని చూపిస్తారు. ఆ రాజుగారు ఇలా అంటాడు, మా సైన్యాన్ని ఏం చేసావని. దాంతో ఆ ఎల్లో హెయిర్ అతను ఇలా అంటాడు, నేను నా ప్రాణాలు పనంగా పెట్టి వాళ్ళని కాపాడదాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఒక్క మనిషిని చూడగానే భయపడ్డారు అని చెప్పి ఆ వ్యక్తి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ రాజు ఇలా అడుగుతాడు ఆ పక్కనున్న సైనికుని ఏం జరిగిందని. ఆ వ్యక్తి ఇలా అంటాడు, మమ్మల్ని నిడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు అని అంటాడు. ఆ రాజు ఇలా అనుకుంటాడు, ఏంటి ఈ సొంటోడు మాకు దొరికాడా అని. ఆ ఎల్లో హెయిర్ అతను నడుచుకుంటూ వెళ్తుంటాడు. నేను ఇన్ని నెలలు బట్టి సాధన చేస్తున్నా, కానీ నా లెవెల్ అయితే ఇంతే ఉంది. లెవెల్ పెరుగుతున్నా కానీ స్కిల్స్ పెరగట్లేదు అని కోపంగా ఉంటాడు. అప్పుడే ఆ ఎల్లో హెయిర్ అతను సర్వెంట్ వస్తుంది. గుడ్ మార్నింగ్ మాస్టర్ అని చెప్తుంది. ఆ ఎల్లో హెయిర్ అతను నీకు రూమ్లన్నీ చూపిస్తా అంటాడు. మన హీరో వాళ్ళని చూస్తాం, మన వాళ్ళు టౌన్ కి అయితే వస్తాడు. మన హీరో ఇలా అంటాడు, నన్ను మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదని. అప్పుడే ఒక షాప్ వ్యక్తి ఇలా అంటాడు, మిస్ తాజా అయిన కూరగాయలని. దాంతో మన పాప మిస్ ఏంటి అని అంటుంది. మన హీరో ఇలా అంటాడు, ఆ వ్యక్తి మనల్ని భార్య భర్తలు అనుకుంటున్నాడు, ఇలా ఉండడే మంచిది, మన మీద ఎవరికి డౌట్ రాదని. మన పాప సిగ్గుతో మనం చేయబట్టుకొని గిల్లు లోపలి వెళ్తారు. ఒకసారి మనకి గిల్లు మొత్తాన్ని చూపిస్తారు. మన పాప ఇలా అంటుంది, మనుషులు వాడే టెక్నాలజీ ఇలా ఉంటుందని, అలాంటిది నా దగ్గర కూడా ఉంది అని అంటాడు. మన పాప ఇలా అంటుంది హీరోతోటి, మేము వీళ్ళని పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరం కలిపి ఒక వేటాడేస్తాం, ఆ వేటాడిన దాన్ని మీ ఇద్దరం తింటే మా ప్రేమ గట్టిపడుతుంది అని అంటుంది. ఇది మా ఆచారం అంటుంది. మన హీరో ఏమో నేను బొక్కలు నవ్వాలా అంటాడు. మన పాపను అడుగుతుంది, మీకు ఏ పేరుతో రిజిస్టర్ చేయాలని. మన పాప పేరు చెప్తుంటే ఒకటేసారి రీసన్ అంటాడు. సారీ నేను మర్చిపోయాను మన పాప అంటుంది. అప్పుడే మనకి ఒక బెల్లు మోగుతుంది. మన హీరో వాళ్ళు అటుకెళ్ళి చూసారు. అక్కడ ఒక అమ్మాయి ఇలా అంటుంది, పోక్సో బియర్స్ అటు నుంచి వస్తున్నాయని. దాంతో అందరూ భయపడుతుంటారు. రివార్డ్స్ కూడా 10 పెంచుతాం అని అంటారు. మన హీరో ఏమో అయితే మంచిదే కదా మనం కూడా వెళ్దాం అంటాడు. వాళ్ళందరిని ఓడియడానికి మీరు ఒక్కరు చాలు మాస్టర్ అని అంటుంది. కానీ మనోడు నేను అంత పవర్ఫుల్ కాదు అంటాడు. నువ్వు నన్ను ఓడించావు కదా, నేనే ఆ మాస్టర్ని ఓడిస్తే బలవంతుడు అని ఒప్పుకుంటావు కదా డార్లింగ్ అంటుంది. వాళ్ళు అక్కడ సైకో బియర్స్ ఉన్న కదా టెలిపోర్ట్ అవుతారు.
మనోడు ఈ ఇల్లుని ఉంచుకోవచ్చు అని అంటాడు. హఠాత్తుగా ఒక ప్లేస్ నుంచి సౌండ్ రావడంతో అటు సైడ్ వెళ్తారు. కొందరు వ్యక్తుల దగ్గర సైకో బియర్స్ గుంపు ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో చూసిన బలిరోజా టీం అనమాట. వీళ్ళేంటి ఒక్క బియర్ ని కూడా చంపలేదని మన హీరో అనుకుంటాడు. అలా చూస్తుండగానే ఒక సైకో బియర్ దాడి చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళని థండర్ మూవ్ వాడి కాపాడతాడు. వాళ్ళందరూ అనుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుందని. అన్నీ అయిపోయాయి అనుకుంటే వెనక నుంచి ఒక బియర్ వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తుంది. సడన్ గా మన రిస్ పాప వచ్చి ఊర మాసుగా దాన్ని తంతుంది. దెబ్బకది చనిపోతుంది. మన రిస్ పాప నేనేమైనా తప్పు చేశానంటుంది. ఇటు పక్క మన హీరో వాళ్ళని చూస్తాం. మన బలిపాప ఇలా అంటుంది, మాస్టర్ ఫియో సార్ మీరే నాది. అవును అంటాడు. మీరు మా ప్రాణాన్ని 2 సార్లు కాపాడారని మన బలిరోజా పాప అంటుంది. మాస్టర్ ఫియో సార్ మీరు అప్పటికన్నా చాలా బలంగా ఉన్నారు. అలాగే ఆ వెనకాల ఉన్న అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఎవరు అని అంటుంది. ఈమె పేరు రిస్, నా ప్రయాణంలో సాయం చేద్దామని వచ్చింది అని అంటాడు. మన రిస్ పాప కొంచెం బాధపడుతుంది, ఎందుకంటే వైఫ్ అని చెప్పలే కదా అని. మన హీరో మాట్లాడుతూ ఉండగానే మన రిస్ పాప వెనకాల నుంచి ఒక సైకో బియర్ వస్తుంది. మన పాపకు తెలుసు అది వస్తుందని. ఒకటేసారి మన రిస్ పాప ఒకటేసారి కోపంగా చూడడంతో సైకో బియర్ కింద పడిపోతుంది. మళ్ళీ మన రిస్ పాప ఇలా అంటుంది, దీన్ని పెంచుకుందామని. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది, ఒక పెట్ లాగా అని అంటుంది. మన బలిరోజా టీమో చాలా భయపడుతుంటుంది. ఏంటి సైకో బియర్ని కూడా పెంచుకుంటారా, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటారు. మన హీరో సిస్టమ్ తోటి దానికి ఒక గంట కడతాడు. గంట ఎందుకంటే దానికి కోపం వచ్చినప్పుడు దాని పవర్స్ ని ఆపేస్తుంది. అది మళ్ళీ ఎవరైనా చూస్తే భయపడతారని దాన్ని ఒక చిన్న కుందేలాగా మారుస్తారు. అది బాగా లేకున్నా కానీ కొంచెం క్యూట్ గానే ఉంటుంది. మన బలిపాప ఇలా అనుకుంటుంది, ఎవర్రా మీరంతా అని. వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఫస్ట్ అయితే వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బలిరోజా అంటుంది. నా పేరు అయితే బ్లాజమ్. నా పేరు బలసారి. నా పేరు బెల్లనో. నేను ఒక మంత్రగత్తెని అంటుంది. మన బలిరోజా పాప అంటుంది, మాకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి మాస్టర్ అని. మేము నలుగురం కలిసి ఒక సైకో బియర్ని కూడా అంతం చేయలేకపోయాం. ఆ గోల్డెన్ హెయిర్ అతను అన్నాడు, నాకు ఒక లెఫ్ట్ హ్యాండ్ కావాలి. అప్పటి వరకు ఒక గదిలో బంధించుకొని ఉంటాడు. మా రాజుగారు ఇలా అంటాడు, మేము రాయల్ నైట్స్, మాకు ఒక లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుకోమంటున్నారు. అందుకే మమ్మల్ని ట్రైన్ చేయండి మాస్టర్ అంటుంది. మనోడు చెప్పే వాళ్ళే మన రిస్ పాప ఇలా అంటుంది, మీరు అలా అడగడానికి సిగ్గు లేదా అని. మన ఫియోగాడు ఇలా అంటాడు, తినే నా భార్య అని. దాంతో మన రిస్ పాప కొంచెం కూల్ అవుతుంది. వాళ్ళందరూ అంటారు, అయితే మీ అద్దెకి మేము రావాల్సిన అవసరం లేదని. మనోడు కూడా సరే ట్రైనింగ్ ఇస్తా అంటాడు. మన రిస్ పాప ఇలా అంటుంది, మాస్టర్ మీ అంత మంచి లెవెల్ లేరని. ఇప్పుడే మాకు ట్రైనింగ్ అయ్యింది మాస్టర్ అని అంటాడు. మనకి కొంచెం ప్లేస్ లేదు, ఒక మూల ఎత్తుకొని మనం యుద్ధం చేద్దాం ప్రాక్టీస్ అని అంటాడు. వాళ్ళందరూ సరే అంటారు. మన పాప అంటుంది, మనం పండుకునే ఒక బెడ్లోనే కదా అని. ఐ మీన్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి. మనకి డార్క్నెస్ క్యాజువల్ అనేది చూపిస్తారు. ఇది మనకి తర్వాత ఎపిసోడ్లో తెలుస్తుంది ఏంటిదని. ఒక పాప ఇలా అంటుంది, మనం తయారు చేసిన మెల్సియం ఉంటుంది కదా, డెల్వైజా అడవిలో ఉందిగా, దాన్ని వాడింది ఒక్కలే ఒక వ్యక్తి అని అంటుంది. ఆ రాక్షసుడు ఇలా అంటాడు, వీని పేరైతే డార్క్ వన్ కింగ్ అనమాట. మనోళ్ళు వీళ్ళని డార్క్ ఆర్మీ అని అంటారు. మనం డార్క్ కింగ్ అనే పిలుద్దాం. ఆ డార్క్ కింగ్ ఇలా అంటాడు, అయితే ఆ వ్యక్తిని ఎత్తుకండి అని అంటాడు. దీంతో ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే వెళ్ళిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం. మరి బాయ్.